సిటీ న్యూస్ కు స్వాగతం. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో ఆటో కార్మికులు వినూత్నంగా నిరసన నిర్వహించారు. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో ఆటో కార్మికుల వినూత్న నిరసన నిర్వహించారు. బైపాస్ రోడ్డులో ఉన్న సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఫిల్లింగ్ చేసిన దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తాడుతో ఆటో లాగుతూ వినూత్న నిరసన జరిపారు. గ్యాస్ విక్రయాలు లేకపోవడంతో ఆటో నడుపుకునే వీలులేక జీవనం కష్టంగా మారిందని ఈ సందర్భంగా ఆటో కార్మికులు వాపోయారు. గత 3 రోజులుగా గ్యాస్ విక్రయాలు లేవని, గ్యాస్ మరో 4 రోజుల వరకు రాదని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు పేర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 500 సిఎన్జి ఆటోలు ఉన్నాయని, వీటి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. నిర్వహణ సక్రమంగా లేని ఈ ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలు తీసుకోవాలని, నగరంలో మరో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పులి నాయుడు, బోర సుబ్రహ్మణ్యం, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో దరిదాపుగా 500 పైబడి సిఎన్జి బళ్ళు ఉన్నాయి. ఈ సిఎన్జి గ్యాస్ బళ్ళ మీద 500 కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. మరి జిల్లా ముఖ్యపట్నం అలాగే 216 జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ మచిలీపట్నంలో ఒక సిఎన్జి బంకు ఒక్కటే ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సిఎన్జి బంకులో కూడాను మరి యాజమాన్యం నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ నిర్వహణ వైఖరో తెలియదు, కానీ సిఎన్జి ఇక్కడ సక్రమంగా గ్యాసు ఈ బళ్ళకి అందించకపోవటం వల్ల కార్మికులందరూ చాలా తీవ్ర నష్టపడుతూ ఉన్నారు. వీరు ఇక్కడ గ్యాస్ లేకపోవటం వల్ల పక్కనే ఉన్న పెడన, మరి ఇటు పామర్రు, అటు గుడివాడ, నాగాలంక వరకు కూడా వెళ్ళిళ్ళు గ్యాసు ఫిల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంక మరో బంకు ఇక్కడ ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాసు బంకు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కార్మికుల పట్ల, ఏదైతే ఈ గ్యాస్ ఆటోలో తోలుతున్న కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గ్యాస్ విషయంలో గ్యాసు లోడు వచ్చిన తర్వాత ఫిల్ చేయడానికి కూడాను టైం తీసుకొని 2 రోజులు 3 రోజులు. సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మచిలీపట్నంలో సుమారుగా సిఎన్జి ఆటో కార్మికులు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి గత 2 రోజుల నుంచి సిఎన్జి గ్యాస్ కొరత వల్ల ఆటోలన్నీ ఇంటి దగ్గరే నిలుపుకొని మరి ఉపాధి లేని పరిస్థితి. ఇంకా 4 రోజుల వరకు ఈ గ్యాస్ రాదనేది ఇక్కడున్న మరి బంకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో వారం రోజుల పాటు మరి వీళ్ళకి ఉపాధి లేకపోవటం వల్ల ఈ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఆటో కార్మికులు. కాబట్టి మచిలీపట్నంలో ఒక గ్యాసు సిఎన్జి గ్యాస్ బంక్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఒక రకంగా ఈ యొక్క బంకు నిర్వాహకులు మళ్ళీ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు గ్యాసు రాని పరిస్థితి. అంటే పై స్థాయిలో అడిగినప్పుడు మాకు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము గ్యాస్ సరఫరా చేయలేదనేది పై స్థాయిలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాసు వచ్చిన ఈ కార్మికులతో అనేక నిర్లక్ష్యం వల్ల మరి ఇక్కడ బంకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో సిఐటిగా ఆటో కార్మికుల సమస్యలపైన మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అవసరమైతే పెట్రోల్ బంక్ అన్న హౌసింగ్ బోర్డు దగ్గర ఎప్పుడు వచ్చినా గ్యాస్ లేదంటారన్న. 3 రోజుల నుంచి లేదు, ఇంకో 4 రోజుల దాకా రాదంటున్నారు. మనం ఈఎంఐలు కట్టుకోవాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇలా గ్యాస్ లేకుండా బళ్ళు ఇంటికాడ పెట్టుకుని ఎలా తిరగాలన్నా మేము? 500 కార్మికులు ఉన్నారు ఈ ఆటో ఫీల్డ్లో, ఈ సిఎన్జి ఆటోల్లో 500 కార్మికులు కుటుంబాలు ఉన్నారు. ఇలాగా కొరత చేసేసి గ్యాస్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో కూడా సమాధానం చెప్పరు. పెడన తిరగాలి, లేదంటే పామార్ వెళ్ళాలి, లేదా గుడివాడ వెళ్ళాలి, నాగాలంక అంత దూరం వెళ్ళి మేము కొట్టించుకోలేమన్నా. ఇక్కడ బంకు ఉందనే బళ్ళు తీసుకున్నామన్నా. ఈ బళ్ళు తీసుకుని ఫైనాన్స్ కట్టలేక ఈ ఇబ్బందులు పడుతున్నామన్నా. ఇప్పుడు మనం పరిష్కరించాలి అని సిఐటి వాళ్ళకి కోరడం, వాళ్ళు వచ్చి మనకి మద్దతు ఇవ్వడం, చాలా ఆటో వాళ్ళని అందరినీ ఆదుకోవాలని, సిఎన్జి ఆటో వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ రకంగా ఈ సందర్భంగా ఇంకో బంకు పర్మిషన్ ఇవ్వాలని
500 కుటుంబాలు రోడ్లు పడిపోతాయి లేకపోతే. కుటుంబాలని ఆదుకోవాలని సిఎన్జి ఆటోల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని పెడనలోని రామలింగ సమేత చౌడేశ్వరీదేవి ఆలయానికి పలువురు వెండి వస్తువులు సమర్పించారు. పెడనలోని శ్రీ రామలింగ సమేత చౌడేశ్వరీదేవి ఆలయానికి పలువురు వెండి వస్తువులు సమర్పించారు. పెడన పట్టణంలోని 23 వార్డు పరిధిలోని శ్రీ రామలింగ సమేత చౌడేశ్వరీదేవి ఆలయానికి అదే ప్రాంతానికి చెందిన ఎర్ర నాగమల్లయ్య జానకి దంపతులు వెండి దీపారాధన కుందులు బహుకరించారు. అలాగే కొసనం హేమకుమార్ నాగలక్ష్మి దంపతులు కూడా వెండి దీపారాధన కుందులు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా వీటిని సమర్పించిన ఇరువురి కుటుంబాలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఈడేపల్లిలోని శక్తిగుడి, సత్యసాయి సేవా సమితి, రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం, గీతామందిరం, బొట్టాయిపేటలోని దత్తాశ్రమంలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. దసరా పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దసరా పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సూచించారు. దసరా పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సూచించారు. నగరంలోని ఇటీవల శక్తిపటాల ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో పలువురు గాయపడిన నేపథ్యంలో డీఎస్పీ స్పందిస్తూ మరొకసారి ఇటువంటి ఘటన పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శక్తిపటాల ఊరేగింపులో చెలరేగిన ఘర్షణకు సంబంధించి 17 మందిని రిమాండ్కు తరలించామన్నారు. నగరంలోని 35 శక్తిపటాలు ఉన్నాయని, అయితే ఊరేగింపుల సందర్భంగా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మచిలీపట్నం ప్రజలకి ముందుగా నమస్కారాలు, అలాగే దసరా శుభాకాంక్షలు. మనకి దసరా పండుగ ఉత్సవాలు బిగినైనవి. అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో దసరా పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము. ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఇది 2వ తారీఖు నుంచి బిగినైంది. 2వ తారీఖు 3వ తారీఖు ఆ పూజలు చేసి అక్కడ నుంచి శక్తి పటాలతో ఊరేగింపుగా ప్రజలు ఏదైతే మన మచిలీపట్నంలో చిలకలపూడి, అలాగే ఆర్పేట, తర్వాత మన మచిలీపట్నం, అలాగే ఇనుకుదురు ఈ ఏరియాల్లో అన్ని చోట్ల కూడా సుమారు 35 శక్తి పటాలు పెట్టుకొని ఉన్నారు. మనకి రీసెంట్గా గణేష్ నిమజ్జన జరిగింది. ఈ గణేష్ నిమజ్జనలో కూడా మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే గణేష్ని పెట్టారో వాళ్ళందరూ కూడా సహకరించారు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మనము ప్రజల యొక్క సహకారంతో, మీడియా మిత్రుల యొక్క సహకారంతో బాగా చేసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి శక్తి పటాల యొక్క ప్రోగ్రాం పండగ ఉన్నది. ఆ పండగని కూడా అలాగే మనము చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతా ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గాయత్రి పురోహిత సంఘం ఆకాంక్షించింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గాయత్రి పురోహిత సంఘం ఆకాంక్షించింది. ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో గాయత్రి పురోహిత సంఘం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా లొల్లా కుటుంబ శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు కొనకళ్లకు వేద ఆశీర్వచనం పలికారు. ఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా మా అన్నగారు అయినటువంటి వేమూరు రామకృష్ణ గారు, మా సోదరుడు పివి ఫణికుమార్ గారు, కుటుంబ శాస్త్రి గారు వారి యొక్క సహచరులతో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు రేపు ఆర్టీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం, అలాగే గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం తరఫున వేమూరు రామకృష్ణ గారు, పివి ఫణికుమార్ గారు నేతృత్వంలో మా పురోహితులందరం కూడా ఈరోజు విచ్చేసి వారికి అమ్మవారి దుర్గా అమ్మవారి నవరాత్రుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మారు బ్రాహ్మణులకి ప్రతినిత్యం ఏ సమస్య వచ్చినా సరే మచిలీపట్నంలో మరి ఆయన అండగా ఉండి బుల్లయ్య గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మరి వాళ్ళ మమ్మల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తూ ముందరికి నడిపిస్తున్న మరి వ్యక్తులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి ఆర్టీసీ చైర్మన్గా చంద్రబాబు గారు మంచి గుర్తింపు ఇవ్వడంతో మరి మా అందరికీ కూడా మచిలీపట్నంలోని బ్రాహ్మణులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారి అండదండలు ఇంకా మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు బ్రాహ్మణులందరి తరపున కూడా తెలియజేస్తూ వారి ఆశీస్సులు మాకు అందించాలని కోరుకుంటూ మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేకొత్తపాలెం వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేకొత్తపాలెం వరద బాధితులకు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. కేకొత్తపాలెం ఎస్సీ కాలనీలో ఒంగోలుకు చెందిన
పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ బుర్రె శాంసన్ పర్యవేక్షణలో మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు విజయలక్ష్మి, మత్తి మురళీకృష్ణ ఆర్థిక సహకారంతో 200 మంది వరద బాధితులకు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. జనసేన అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్, మత్తి వంశీకృష్ణ, మాజీ సర్పంచ్ పొలిమెట్ల వెంకటేశ్వరరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ కమలలు వరద బాధితులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మా గ్రామం అంతా కూడా మునిగిపోగా పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అలాగే జనసేన నాయకులు మండల ప్రెసిడెంట్ గారు రత్నగోపాల్ గారి యొక్క సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా గ్రామానికి సహాయం చేయడం మేము చాలా సంతోషపడుతున్నాం. దేవుడు వారిని దీవించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ జనసేన పార్టీ కేకతపాలెం వారి ఆధ్వర్యంలో వరబాధితులకు సహాయార్థం ఇక్కడికి మా జనసేన సైనికుడు, జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త అయినటువంటి మత్తి మురళీకృష్ణ గారి సహాయంతో ఇక్కడ మన హరిజనవాడలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన రేపు గౌడపాలెం దగ్గర వాళ్ళకు కూడా అంటే ఈరోజు ఇచ్చేవాళ్ళం అక్కడ ఒకళ్ళు పరంపదించడం వలన రేపు అక్కడ ఏర్పాటు చేస్తాము మన గౌడపాలెంలో కూడాను. ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద వచ్చిన దగ్గర నుంచి కూడా జన సైనికులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రతి దానిలో కూడా మేము ముందుండి ఇక్కడ ఉన్న వీళ్ళకి జరిగిన నష్టం కొండందైతే మేము మా వంతు సహాయంగా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏదో మా తోచినంత వరకు వాళ్ళకి కొంత సహాయం చేయగలిగాము. మన ఊరిలో కేకొత్తపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక సహాయం మేము వరద వచ్చినప్పటి నుంచి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.